ఈరోజు మా అమ్మ చికెన్ దొన్నె బిర్యానీ చేసిందనమాట. రెసిపీ అయితే అద్దిరిపోయింది. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కసూరి మేతి, షాజీరా, సోంపు, లవంగం అండ్ కొద్దిగా అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ అండ్ కొద్దిగా వెల్లుల్లి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం. ఆ తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, మనం క్రష్ చేసుకున్న మిరియాలని వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ పెట్టుకున్న చికెన్‌ని దేనితో మ్యారినేట్ చేసుకోవాలంటే పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక గంట ముందు చికెన్‌ని మ్యారినేట్ చేసుకొని, ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఇందులో వేసుకొని కలిపి మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు టైం వేస్ట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత మనం ఇందులో ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5-8 మినిట్స్ ఉడికించుకొని, అందులో కల్లుప్పు తగినంత వేసుకొని కలిపి వాటర్ వేసుకొని వాటర్‌ని బాయిల్ అయ్యేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్‌ని వేసేసుకొని మూత పెట్టి దీన్ని సిమ్‌లో ఒక 20 మినిట్స్ పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. అలాగే 20 మినిట్స్ వదిలేయకుండా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మళ్ళీ అంతా బాగా కలిపి మూత పెట్టి రిమైనింగ్ 10 మినిట్స్ మనం దీన్ని సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొన్యా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి. కంపల్సరీగా మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందో చెప్పండి.